వెల్కమ్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు డిష్ వాషర్ గురించి మాట్లాడుకుందాము. డిష్ వాషర్ మెయింటైన్ చేయడంలో మనము డైలీ క్లీన్ చేసుకోవడంతో పాటుగా అప్పుడప్పుడు మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం కేర్ తీసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే థింగ్స్ ఎక్కువ కాలము మనకి స్మూత్గా వర్క్ అవుతాయి. నాకైతే డిష్ వాషర్ క్లీనింగ్ లిక్విడ్స్, క్లీనింగ్ పౌడర్ ఇవన్నీ కూడా అయిపోయాయి. ఒకేసారిగా తెప్పించుకున్నాను. ఎట్లా అంటే ఇంతకుముందు ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకునేదాన్ని. ఎట్లా డైరెక్ట్ బాష్ నుండి అనమాట. ఇట్లా అమెజాన్ అని ఇంకా ఈ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఎప్పుడు తీసుకోను నేను. డైరెక్ట్‌గా బాష్ డీలర్స్ ఉంటే అక్కడ, లేదు అనంటే బాష్ సైట్‌లో నుండి తెప్పించుకునేదాన్ని. ఇంకా వేరే ఏమి యూజ్ చేయను నేను. రిన్సైడ్ వచ్చేసి ఇప్పుడు వాటర్ ట్యాంకర్స్ వాడాల్సి వస్తుంది మాకు. వాటర్ సరిపోక అపార్ట్మెంట్స్‌లో. సో, రిన్సైడ్ యూజ్ చేస్తే క్లీన్‌గా ఉంటున్నాయన్నమాట డిషెస్. లేకపోతే గిన్నెల మీద తెల్లగా మచ్చలు ఉంటున్నాయి. సో, రిన్సైడ్ కూడా యూజ్ చేస్తున్నాను. డిష్ వాషర్ సాల్ట్, అలాగే డిష్ వాషర్ పౌడర్ ఇవి కూడా మొత్తం ఒకేసారిగా తీసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్‌గా డీలర్ దగ్గరే వెళ్ళేసి తీసుకున్నాను. మనం ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకున్నా, డైరెక్ట్ డీలర్ దగ్గర తెచ్చుకున్నా, లేదు అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నా ప్రైస్ అయితే ఒకటే ఉంటుంది. ఏం చేంజ్ అవ్వదు. సో, ఇది పౌడర్, డిష్ వాషర్ పౌడర్ వచ్చేసి కొంచెం గట్టిగా ఉంటదనమాట. సో, ప్యాకెట్ ఓపెన్ చేయకముందే మనము హ్యాండ్‌తో ఇట్లా కొంచెం క్రష్ చేసి కొద్దిగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కంటైనర్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. అయితే మనము వీటిని కంటైనర్స్‌లోకి తీసుకునేటప్పుడు ఏంటంటే దాని మీద ఉన్న ఎక్స్‌పైరీ డేట్ అనేది గుర్తుపెట్టుకోవడమా, లేదంటే లేబుల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే కొంచెం దగ్గరలో ఎక్స్‌పైర్ అయ్యే డేట్స్ ఉన్నాయి అని అనుకోండి, తర్వాత మనం పట్టించుకోము కంటైనర్స్‌లో తీసుకున్నప్పుడు. సో, అదొకటి మనము నోట్ చేసి పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. రిన్సైడ్ అయితే అట్లానే ఉంచేసుకుంటాము. నేను రిన్సైడ్ చూపించాను కదా ఆ బాటిల్, అది నాకు 1 మంత్, 1½ మంత్‌కి ఒకసారి, అంటే ఒక 40, 50 వాషెస్‌కి ఒకసారి రీఫిల్ చేయమనేసి అడుగుతుందనమాట. అంటే నాకు ఎట్లా అంటే ఈ బాటిల్ వచ్చేసి ఒక 6 టైమ్స్‌కి, అంటే 6 మంత్స్ వస్తది నాకు. అలాగే డిష్ వాషర్ సాల్ట్ కూడా 5 మంత్స్, ఆల్మోస్ట్ 5 మంత్స్ వస్తుంది నాకు సాల్ట్ కూడా. మన వాటర్ క్వాలిటీని బట్టి ఉంటాయండి అవి. నేను ఈ కిట్ మొత్తం ఒకసారి తెప్పించుకుంటాను కదా, నాకు ముందుగా ఈ పౌడర్ అయితే అయిపోతది. మధ్యలో ఇంకోసారి నేను ఈ సర్ఫ్ అయితే తెప్పించుకోవాల్సి ఉంటుంది. అదొక్కటే తీసుకుంటాను నేను. సో, ఒకసారేమో అదొక్కటే తీసుకుంటాను. ఆ నెక్స్ట్ టైమ్ పౌడర్ అయిపోయేటప్పటికి మొత్తం కిట్ తీసుకోవాల్సిన అవసరం పడతది. ఇప్పుడు ఇది ఒక టీ స్పూన్ అనమాట నేను ఇందులో పెట్టుకున్నది. దాంతో నేను ఫుల్ లోడ్ డిషెస్ వేసినప్పుడు 2 టీ స్పూన్స్ పౌడర్ అయితే వేసుకుంటాను. టాబ్లెట్స్ ఉంటాయి కానీ టాబ్లెట్ తీసుకున్నప్పుడైతే మనం టాబ్లెట్ యూజ్ చేసేటప్పుడు డిష్ వాషర్ టాబ్లెట్ యూజ్ చేస్తే మనకి సాల్ట్ అండ్ రిన్సైడ్ కూడా రిక్వైర్మెంట్ లేదు అని అంటారు. కానీ నాకు ఎకనామికల్లీ అది నాకు ఎక్కువనే అనిపించిందనమాట. పౌడర్ అయితే మనము ఎన్ని డిషెస్ ఉన్నాయో దాన్ని బట్టి చూసి వేసుకుంటాము. ఆ సాల్ట్, ఆ రిన్సైడ్ కూడా అది ఫ్రీక్వెంట్‌గా అడగదు. చాలా కాలం వస్తదనమాట. సో, ఇయర్‌లో 2 ప్యాకెట్స్ సాల్ట్, 2 బాటిల్స్ రిన్సైడ్ అయితే సరిపోతుంది. రెగ్యులర్‌గా రిన్సైడ్ యూజ్ చేసేటట్టయితే కనుక. అలాగే నాకు 4 ప్యాకెట్స్ ఈ డిష్ వాషర్ పౌడర్ కూడా కావాల్సి వస్తుంది. సో, ఇవన్నీ కూడా నేను కంటైనర్స్‌లోకి సపరేట్‌గా తీసేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే కొంచెం క్లటర్‌గా అనిపిస్తది ప్యాకెట్స్‌తో పాటే అట్లా ఉంచేస్తే. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కార్డ్‌బోర్డ్ ప్యాకెట్‌లోనే పెట్టేసి లోపల పెట్టేసినా ఎయిర్ ఎళ్తది కదా, కొంచెం ఆ సాల్ట్ అనేది కొద్దిగా మెత్తగా అయినట్టు అట్లా ఉంటుంది, డ్రైగా లేకుండా. సో, ఎయిర్ టైట్ కంటైనర్‌లోనే వేసేసుకుంటున్నాను. వెరీ ఫస్ట్‌లో అయితే పైన ఆ కవర్ మీద క్లిప్ పెట్టేసి అలా పెట్టేసేదాన్ని. కొంచెం అంత నీట్‌గా కూడా అనిపించలేదు. ఎందుకు ఉన్నాయి కదా బాక్సులు ఖాళీగానే అని చెప్పి వాటినైతే యూజ్ చేసుకుంటున్నాను. బై ది వే ఇవి టప్పర్‌వేర్ కంటైనర్స్ అనమాట. సో, ఎక్స్ట్రాగా ఉన్నాయి, యూసేజ్ కూడా లేదు. ఫర్ ఎవర్ ఉండిపోతాయి కదా ఈ డిష్ వాషర్ సాల్ట్‌కి అండ్ డిష్ వాషర్ పౌడర్‌కి, డిటర్జెంట్‌కి అని చెప్పేసి ఈ రెండిటిని వీటి కోసం పెట్టేసుకున్నాను. ఇదైతే యుటిలిటీలో పౌడర్ పెట్టేస్తాను. ఇంకా ఈ సాల్ట్, రిన్సైడ్ అయితే లోపల పెట్టేసుకుంటా. రెగ్యులర్ యూజ్ కాదు కదా అవి. అందుకననమాట. కొంచెం ఎండ తగిలే ఏరియాలో, వేడి ఎక్కువగా ఉన్న ఏరియాలో ఉంచుకోకుండా లోపల పెట్టుకోవడమే మంచిదనమాట. ఇప్పుడు ఉన్న వెదర్ టెంపరేచర్‌కి వీటిని బయట ఉంచడం అనేది కరెక్ట్ కాదు. స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, లోపల పెట్టేసుకోవాలి. దాంతో పాటుగా నేను ఈసారి
ఈ డీస్కేలింగ్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇంతకుముందు మనకి బాష్ డిష్ వాషర్ డీస్కేలింగ్ లిక్విడ్ వచ్చేది. అదేంటంటే మనకి దాన్ని సరిగ్గా పెట్టడం అది కూడా కరెక్ట్‌గా తెలీదు. టెక్నీషియనే వచ్చి పెట్టాలన్నమాట. ఇప్పుడు నాకు 4½ ఇయర్స్ అయింది ఈ డిష్ వాషర్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసి. ఒక్కసారి కూడా డీస్కేలింగ్ అనేది చేయలేదన్నమాట. ఎప్పుడు మధ్యలో మేము హైదరాబాద్ నుంచి తిరుపతికొచ్చినప్పుడు ఇక్కడ ఇన్‌స్టాల్ చేయడానికి వచ్చిన టెక్నీషియన్ చూసి మొత్తం క్లీన్‌గా ఉంది, బావుంది అని చెప్పారు. సో ఇప్పుడు ట్యాంకర్స్ వస్తూ ఉన్నాయి ఫ్యూ మంత్స్ నుండి. సో నేను యూజ్ చేద్దాము అని అనిపించింది. అయితే ఇది పౌడర్ రూపంలో రావడం ఇది ఇప్పుడు కొత్త అనేసి అన్నారనమాట. ఈ డీస్కేలింగ్ పౌడర్ ఏంటంటే బాష్ బ్రాండ్ డిష్ వాషర్‌కి అండ్ బాష్ బ్రాండ్ వాషింగ్ మెషిన్‌కి రెండిటికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పారు. దాని మీద నేను చూస్తే ఏంటంటే సిట్రస్ ఉన్నట్టుగా ఉందన్నమాట. అంటే నేను రెగ్యులర్గా క్లీన్ చేయాలనుకున్నప్పుడు మంత్లీ వన్స్ ఏం చేస్తాను అని అంటే ఒక కప్లో వెనిగర్ తీసుకొని పెట్టేసి బౌల్ డిష్ వాషర్లో పెట్టేసి ఆన్ చేసేస్తాను అనమాట. దాంతో నాకు డీస్కేలింగ్ అయిపోతుంది అని నాకు నమ్మకం. అలాగే లెమన్ పీల్స్ కూడా వేసేసి పెడతాను. సో నాకైతే ప్రాబ్లం అయితే ఎప్పుడు అనిపించలేదు. బట్ చేసుకుంటే మంచిది అని అనిపించి ట్యాంకర్ వాటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నాం కదా. సో మెషిన్ మనకి విజిబుల్గా ఉండే ఏరియా కన్నా కూడా లోపల ఉన్న ఏరియా కూడా డీస్కేలింగ్ అయిపోతే మనకి ఎక్కడ స్టక్ అవ్వకుండా అట్లా ఉంటుందని. సో డీస్కేలింగ్ పౌడర్ యూజ్ చేసే ముందు నేను ఈ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. డెమోకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఎవ్రీ వాష్కి తీసి ఫిల్టర్ క్లీన్ చేయమన్నారు. నేను మొదట్లో ఎవ్రీ వాష్కి తీసి క్లీన్ చేయడానికి ట్రై చేస్తే అసలు ఏమీ ఉండేది కాదనమాట, డస్ట్ అనేది అస్సలు. అండ్ బై ద వే మీకు తెలుసు కదా, నేను లైట్గా ఒక స్క్రబ్ ఇచ్చేసి పెడతాను, ఒక చిన్న పార్టికల్ కూడా ఉండదు. ఉంటే మాత్రం పాల గిన్నెల్లోది అయితే ఉంటుంది అనమాట. సో అది కొంచెం ఇక్కడ కొద్దిగా కనపడుతుంది మనకి ఈ కలెక్టింగ్ బిన్లో వచ్చేసి. సో ముందుగా ఇది క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి క్లీన్ చేయడం కోసం మనం ఏమీ లిక్విడ్స్ అలాగే డిటర్జెంట్స్ యూజ్ చేయక్కర్లేదు. రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టేసినా కూడా అయిపోతుంది. ఏది మనము జస్ట్ డిష్ వాషర్ వర్క్ అయిపోయింది, గిన్నెలన్నీ అన్లోడ్ చేసేసాము అన్నప్పుడు తీసి ఒక రన్నింగ్ ట్యాప్ కింద పెట్టేస్తే సరిపోతుంది అనమాట. లేదు అంటే మనము ఇది టూత్ బ్రష్ ఉంటే టూత్ బ్రష్ తోటి చేసేస్తే ఈజీగా అయిపోతుంది. సిల్వర్ కలర్లో ఉంది కదా స్టీల్ది, దాని మీద అయితే ఏముండదు, కానీ లోపల దాని ఎడ్జెస్లో చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఉంటే అవి మాత్రమే అక్కడ ఉండిపోతాయి. వాటిని టూత్ బ్రష్తో రుద్దేస్తే సరిపోతుంది. ఏమి సోప్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. దీనికన్నా కూడా మనకి కింద తీసేసిన ఇంకో పార్ట్ ఉంది కదా, దాంట్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసారా, ఒక్కసారి టూత్ బ్రష్తో రుద్దేస్తే క్లీన్ అయిపోయింది, అసలు ఏమీ లేకుండా. మ్యాక్సిమం అసలేమీ లేదు. నేను తీసి కూడా క్లీన్ చేసి చాలా రోజులైంది, దాదాపు 1 మంత్ అయిపోయింది నేను క్లీన్ చేసి కూడాను. అసలు ఏమీ చాలా క్లీన్గా ఉండిద్ది అనమాట. సో ఈ డీస్కేలింగ్ పౌడర్ వేసే ముందు క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా మనకి కంప్లీట్ మెయింటెనెన్స్ అయిపోయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి కంప్లీట్గా తీసాను. అండ్ దీంట్లో కొంచెము మిల్క్ సాలిడ్స్ కొంచెం అక్కడ ఉండిపోయాయి. సో అది కొంచెము నానబెట్టేసి రుద్దేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది అసలు డిష్ వాషర్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మనకి కౌంటర్ కింద పెట్టుకుంటాం కదా, కిచెన్లో పెట్టుకుంటే కనుక డిష్ వాషరు ఈ ఫిల్టర్ అనేది ఎవ్రీ వాష్కి క్లీన్ చేసుకోవాలి. యూటిలిటీలో పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనము డోర్ కొంచెం ఓపెన్ చేసే పెడతాం కాబట్టి ఎయిర్ ఫ్లో ఉండడం వలన మనకి స్మెల్ అనేది రాదనమాట. కిచెన్లో ఉండేటప్పుడు మనం ప్రతిసారి ఎప్పుడు ఓపెన్ చేసుకునే పెట్టుకోలేము కదా, అటు ఇటు తిరిగేటప్పుడు మనకి డోర్ తగులుతూ ఉంటుంది కాబట్టి క్లోజ్ చేసేస్తాము. అలా క్లోజ్లోనే ఉండడం వలన తీసినప్పుడు కొంచెం ఒక బ్యాడ్ ఆర్డర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. సో ఎవ్రీ యూస్కి కూడా ఈ ఫిల్టర్ ఇలా మనకి క్లీన్ చేసుకోవాలి. కంపల్సరీ క్లీన్ చేసుకుంటేనే ఆ స్మెల్ అనేది అస్సలు రాకుండా హైజీనిక్గా ఉంటుంది అనమాట. ఇది కిచెన్లో పెట్టుకునేటప్పుడు. లేదు యూటిలిటీలో ఉంది అని అంటే 2 వీక్స్ వన్స్ 1 వీక్ వన్స్ అలా తీసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇది మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు చూసుకోవాలి, ఆ 2 యారో మార్క్స్ అదే పొజిషన్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అసలు లూజ్ లేదు అని కన్ఫర్మ్ చేసుకొని దానిపైన ఉన్న ఫ్యాన్ ఒకసారి తిప్పామనుకోండి, తగలట్లేదు అని అంటే ఆ ఫిల్టర్ కరెక్ట్గా ఫిట్ అయిపోయినట్టు అనమాట. నాకు ఇది బాష్ డిష్ వాషర్లో ఏంటంటే ఈ ట్రేస్ ఉంటాయి కదా మనం వెసల్స్ పెట్టేవి, అవి 2 కూడా కంప్లీట్గా రిమూవ్ చేసి పెట్టేయచ్చు అనమాట.
సో, చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. మనము లోడ్ చేయడానికి, అలాగే క్లీన్ చేసుకునేటప్పుడు అంతా కూడా. దీని పక్కనున్న రబ్బర్స్ అవి ఉన్నాయి కదా! అవి కూడా మనము క్లాత్‌తో ఒకసారి తుడిచేస్తే అక్కడ పోతుందనమాట కంప్లీట్‌గా. సో, ఇప్పుడు మెషిన్ ఆన్ చేయాలి. డీస్కేలింగ్ పౌడర్ ఏమి వేయకుండా ఫిల్టర్ క్లీన్ చేసి ప్లేస్ బ్యాక్ చేసేసిన తర్వాత మెషిన్ ఆన్ చేయాలనమాట. బై ద వే ఇప్పుడే ఈ వాష్ అప్పటికే చూపిస్తుంది నాకు అక్కడ ఇండికేషను రిన్సేడ్ అయిపోయింది అని. అందుకని ఇంటెన్సివ్ కడాయి మోడ్ వచ్చేసి 135 1 అవర్ 35 మినిట్స్ చూపిస్తుంది. లేదంటే అది 1 అవర్ 30 మినిట్స్ ఉంటదనమాట ఎప్పుడు. రిన్సైడ్ లేకపోతే ఒక 5 మినిట్స్ ఎక్కువ తీసుకుంటుంది. సో, ఇది అయిపోయిన తర్వాత రీఫిల్ చేసుకుంటాను. అండ్ మనము డీస్కేలింగ్ పౌడర్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనము హైయెస్ట్ టెంపరేచర్‌లో మెషిన్ రన్ చేయాలన్నమాట. మధ్యలో ఆఫ్ చేసి మళ్ళీ మనము డీస్కేలింగ్ పౌడర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, అది అయిపోయే లోపల నాకు కావాల్సిన టైం వరకు అది రన్ అయ్యే లోపు నేను కొంచెం యుటిలిటీ ఏరియాలో సర్దేసుకుంటున్నాను. ఈ క్లోత్ వాషింగ్ డిటర్జెంట్ అండ్ ఇది డిష్ వాషింగ్ డిటర్జెంట్ 2 కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇది గుర్తుంది కదా, ఇంతకుముందు నా వెరీ ఓల్డ్ వీడియోస్‌లో చూసుంటారు. నేను చట్నీలు చేయడానికి వీటికన్నిటికి కూడా ఈ స్టోన్ యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అండ్ అంత టైం కూడా ఉండట్లేదు. సో, తర్వాత ఫ్యూచర్‌లో చూసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని యుటిలిటీ ఏరియాలో ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. సో, ఇవన్నీ లోపల సర్దేసుకుందాము. కొన్ని రీఫిల్ చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి అని తెచ్చిపెట్టుకున్నాను. అలాగే ఇది నేను ఫ్లోర్ మాప్ చేసే క్లాత్ అనమాట. నేను స్టిక్ అలా ఏమి యూజ్ చేయకుండా ఈ క్లాత్ ఉంటుంది మైక్రో ఫైబర్‌ది, క్యాస్ట్రల్‌ది. కార్ క్లీనింగ్‌కి కూడా యూజ్ చేస్తారు. సో, నాకు ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. దీంతో నేను ఫ్లోర్ క్లీన్ చేసేసి తర్వాత వాష్ చేసి ఇట్లా లోపల పెట్టేసుకుంటాను. ఇక్కడ ఈ డిష్ వాషర్ సాల్ట్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ ఇది వెనిగర్ వచ్చేసి మనకి ఆల్ పర్పస్ క్లీనింగ్ లిక్విడ్, క్లీనింగ్ స్ప్రే చేసుకుంటూ ఉంటాను కదా, సో దానికోసం యూజ్ చేస్తాను. అది వచ్చేసి నేను క్లీనింగ్ వెనిగర్ కాకుండా మనకి ఎడిబుల్ వెనిగరే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేయడం కదా, సో కొంచెం కెమికల్స్ తక్కువగా ఉండేలా చూసుకుందాము అని చెప్పేసి. ఈ బాటిల్లో వచ్చేసి కంప్లీట్గా అయిపోయింది సర్ఫ్. సో 6 లీటర్ జంబో అనమాట, ఎప్పుడో తీసుకున్నాము. సో అది ఇప్పుడైతే కంప్లీట్ అయింది. సో నేనైతే ఇంక ఇట్లాంటివి సూపర్ సేవింగ్ ప్యాక్స్ కాకుండా ఆ మంత్కి ఎంత కావాలో అంతే తీసుకుందాము అనేసి అనుకున్నాను. కాకపోతే ఎక్కువ పెద్దవి తీసుకుంటే మనకు కాస్ట్ తగ్గుతుంది, చిన్నవి తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. ఆ క్యాల్కులేషన్తో మనకి అర్థమవుతుంది అనమాట. మన యూసేజ్ని బట్టి ఉంటుంది మనం తీసుకోవాల్సింది. నాకైతే ఈ 1 లీటర్ బాటిల్ 1 మంత్కి సరిపోతుంది. సో బట్ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలా అని థౌజండ్స్లో మనము బ్లాక్ చేసుకోలేము కదా. ఆల్రెడీ మన దగ్గర బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, కమిట్మెంట్స్ ఏం లేవు అన్నప్పుడు మనము ఇలాంటి జంబో ప్యాక్స్ పెట్టేసుకోవచ్చు తెచ్చేసుకొని. చాలా మనీ ఒకేసారిగా ఒక 3 నెలలకు ఒకసారిగా మనీ బ్లాక్ అయిపోతుంది. అది ప్రాబ్లం లేదు. ఏ మంత్వి ఆ మంత్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే కొత్తగా మళ్ళీ మనీ కోసం సర్చ్ చేసుకోకుండా మనము చిన్న చిన్న ప్యాక్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మన మనీ ఫ్లో అనేది క్లియర్గా ఉంటుంది. బై ద వే ఇది చాలా పెద్ద టాపిక్, దీని గురించి మనం సింప్లిఫై మనీ ఛానల్లో అయితే మాట్లాడుకుందాము. ఇది హార్పిక్ ఒకటి తీసుకుంటే దాంతోపాటుగా ఈ డెటాల్ హ్యాండ్ వాష్ కూడా ఫ్రీ వచ్చింది. సో ఇవన్నీ కూడా నేను అన్ప్యాక్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఈ క్లీనింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా ఈరోజే తీసుకొచ్చుకున్నాను బయటకు వెళ్ళి. కొన్ని డీమార్ట్లో అండ్ బాష్ డీలర్ ఉంటారు కదా, బాష్ స్టోర్లోనేమో బాష్ రిలేటెడ్వి అవన్నీ కూడా తీసేసుకున్నాను నేను. ఇది సర్ఫ్ ఇవన్నీ వచ్చేసి కొంచెం లోపలే పెట్టేసుకుంటున్నాను. వెదర్ అంతా చాలా వేడిగా ఉంటుంది కదా, ఇంత వేడిలో పెట్టకూడదు అని చెప్పేసి. ఇంకా ఇది చూసారా 1 అవర్ 35 మినిట్స్ ఉంది కదా ఇంటెన్సివ్ కడాయి, అది వచ్చేసి ఇంకా 31 మినిట్స్ ఉంది. 30 మినిట్స్ ఇంకా రన్ అవుతుంది అన్నప్పుడు ఆఫ్ చేసి ఓపెన్ చేసుకోవాలి. చాలా 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 వేడిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా హ్యాండ్ టచ్ అవ్వకుండా, కాలకుండా, ఫేస్ దగ్గర మనం పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. కొంచెం ఆ స్మోక్ అంతా పోయిన తర్వాత మరీ వెంటనే కంప్లీట్గా ఆరిపోకుండా ఉండేటప్పుడు ఈ పౌడర్ అంటే క్రిస్టల్స్ లానే ఉంటుందిలేండి, కొంచెం సాల్ట్ లాగానే ఉంటుంది. దీన్ని మొత్తం అంతా కూడా మనము చల్లేస్తే లోపలంతా స్ప్రింకిల్ చేసేసుకోవాలన్నమాట. టాప్ సైడ్ బాగా వెనక్కి వెళ్ళేటట్టు, ఈ ర్యాక్స్ మీద, ఫ్రంట్ డోర్లో అంతా కూడా
స్ప్రింకిల్ చేసుకోవాలి. దీన్నొచ్చేసి మనము డిష్ వాషర్ డిటర్జెంట్ ఏసే స్లాట్ ఉంది కదా, దానిలో వేసుకోవడం కాదు, మొత్తం అంతా కూడా స్ప్రింకిల్ చేయాలి. ఇది 6 మంత్స్‌కి ఒకసారి చేసుకుంటే సరిపోతదంట. మరీ ఫ్రీక్వెంట్‌లీ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనము డిష్ వాషర్‌లో సాల్ట్ ఏస్తాం కదా, అదే మనకి చాలా వరకు ఈ స్కేలింగ్ అంతా కూడా అవాయిడ్ చేసేస్తది. 99% స్కేలింగ్ అనేది రాకుండా అదే చూసుకుంటది. సో, మనము 6 మంత్స్ వన్స్ యూజ్ చేసుకుంటే చాలంట ఈ డీస్కేలింగ్ పౌడర్ వచ్చేసి. ఫుల్ బాటిల్ ఏసేయమన్నారు కానీ లోపల నేను వేయలేదు. హాఫే వేసుకున్నాను, సరిపోతుందేమోలే చూద్దాము. వెరీ ఫస్ట్ టైం నేను కూడా యూజ్ చేయడము అనేసి. సో, వాషింగ్ మెషిన్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చంటండి, బాష్ వాషింగ్ మెషిన్‌కి. కానీ నా దగ్గర ఎల్జీ వాషింగ్ మెషిన్ ఉంది. సో, నాకేంటంటే అలవాటు ఏ బ్రాండ్‌వి ఆ బ్రాండ్‌కే యూజ్ చేస్తాను. మనకి క్లోత్స్ వాషింగ్‌కి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఏరియల్ అని, సర్ఫ్ ఎక్సెల్ ఇలాంటివి. కానీ డిష్ వాషింగ్‌కి వచ్చేసి మనకి తక్కువ ఆప్షన్స్ కాబట్టి ఇంకా వేరే వాటికి ఏమి వెళ్ళను నేను అస్సలు. బాష్‌ది అయితే బాష్‌వే యూజ్ చేద్దాము అనేసి అట్లా అనిపిస్తది నాకు. సో, ఇది మొత్తం స్ప్రింకిల్ చేసేసిన తర్వాత క్లోజ్ చేసి ఆ రిమైనింగ్ 30 మినిట్స్‌కి రన్ చేయడానికి పెట్టేశాను. హ్యాండ్స్ అయితే నీట్‌గా వాష్ చేసేసుకోవాలండి, ఫింగర్ టిప్స్‌లో అంతా కూడాను. ఛాన్స్ ఉంటే కనుక గ్లౌజ్ వేసుకొని యూజ్ చేసుకోవడం మంచిదనమాట. కొంతమంది స్కిన్ సెన్సిటివ్ ఉన్నా కూడా అలర్జీస్ వచ్చేస్తాయి ఇట్లాంటివి కెమికల్స్ని డైరెక్ట్గా పట్టుకుంటే. లేదా స్పూన్తో అయినా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు. నేను హ్యాండ్తో స్ప్రింకిల్ చేస్తే మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యిద్ది కదా అని అట్లా చేసేసాను. సో, 30 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. అసలు సైకిల్ కంప్లీట్ అయింది. ఇంకా కొంచెం 5 మినిట్స్ అట్లా వదిలేసి ఓపెన్ చేశాననమాట, కొంచెం ఆ హీట్ తగ్గుతుందని. షైనింగ్ అయితే వచ్చింది ర్యాక్స్లో అంతా కూడా. ఇది ఈ ర్యాక్స్ దగ్గర కొంచెం వైట్గా ఉన్న చిన్న చిన్న వాటర్ ప్యాచెస్ లాంటివి అవన్నీ కూడా పోయి చాలా షైనీగా అయింది. ఈ డోర్ దగ్గర, ఈ సర్ఫ్ వేసే స్లాట్ దగ్గర ఇక్కడంతా కూడా బాగా వచ్చింది. సో, ఇది మనకి కంప్లీట్గా అయిపోయింది రిన్సైడ్ అనేసి ఇండికేట్ చేసింది కదా. సో, రిన్సైడ్ కూడా నేను రీఫిల్ చేసుకుంటున్నాను. రిన్సైడ్ రీఫిల్ స్లాట్ వచ్చేసి దీని పక్కనే ఉంటుంది. మనం సర్ఫ్ వేసుకునే స్లాట్ పక్కనే రిన్సైడ్ రీఫిల్ స్లాట్ ఉంటుంది. అది ఎంత పోయాలి అని అంటే అది అక్కడ కంప్లీట్ అయ్యి మనకు కొంచెం బయటకి వచ్చేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. అక్కడ వరకు దాన్ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా అట్లా పోసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు న్యూ బాటిల్ ఓపెన్ చేసి నేను పోసాను కదా, ఎంత అయింది పైన చూస్తున్నారు కదా. సో, ఇది కంప్లీట్గా నాకు 6 టైమ్స్కి వస్తుంది. నాకైతే 30 to 40 వాషెస్కి ఒకసారి అడుగుతుంది అనమాట. 40 వాషెస్ కన్నా ఎక్కువే నడుస్తున్నాయి. ఆ తర్వాత రిన్సైడ్ వేయమని అడుగుతుంది. సో, ఇట్లా అయితే నేను డిష్ వాషర్ మెయింటైన్ అయితే చేసుకున్నాను. మనకి వర్క్ చేసి పెడుతున్నాయి కదా మెషిన్స్, మనం కూడా వాటి మీద అంతలాగా కేర్ తీసుకుంటూ ఉన్నాము అని అనుకోండి, కంప్లైంట్స్ రాకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ప్రతిసారి మనము ఇంత పెద్ద పెద్ద మెషిన్స్ని సర్వీస్కి వచ్చాయి అని అంటే మనకి కూడా ఖర్చు ఎక్కువే అయిపోతుంది కదా. ఎలాగూ ప్రాబ్లమ్స్ వచ్చేసి వారంటీ అయిపోయిన తర్వాతే స్టార్ట్ అవుతాయి. సో, కొంచెం జాగ్రత్తగా మెషిన్స్ని చూసుకుంటే అవి కూడా లాంగ్ రన్లో మనకి స్మూత్గా వర్క్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో ఎవరైనా డిష్ వాషర్ యూజ్ చేసే వాళ్ళకి, యూజ్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ప్లాన్ చేశాను. ఎలా అనిపించింది, మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపించిందా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీక్ మరో మంచి వీడియోతో మాట్లాడుకుందామండి. బాయ్ బాయ్.